Hi to all, welcome to Rise Pragyaya classes. Hope all are doing well. ఈరోజు మనం యూజీసీ నెట్ పరీక్షలో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. ముందుగా యూజీసీ నెట్ అంటే ఏంటి? యూజీసీ నెట్ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ ఎగ్జామ్ 85 డిఫరెంట్ సబ్జెక్ట్స్లో జరుగుతుంది. రిలవెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నవారు ఈ నెట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. 3 గంటల పాటు జరిగే ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది. ఇందులో 50 ప్రశ్నలు 100 మార్కులకి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించింది. మనం పీజీ ఏ డొమైన్లో చేస్తామో దాని రిలేటెడ్ సబ్జెక్ట్. ఇందులో 100 ప్రశ్నలు 200 మార్కులకి ఉంటుంది. మొత్తం 300 మార్కులకి ఈ పరీక్ష అనేది జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయడం ద్వారా మనం పిహెచ్డి అడ్మిషన్ని సాధించవచ్చు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ అవుతాము. అండ్ జేఆర్ఎఫ్కి కూడా మనం అర్హత సాధిస్తాము. ప్రతి సంవత్సరం జూన్ డిసెంబర్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. 1000 మంది ఈ పరీక్ష రాస్తారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు. దీనికి మెయిన్ రీజన్ ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం. అందుకే ఈ వీడియోలో నేను మీ ముందుకు ఈ సూపర్ 6 స్ట్రాటజీని తీసుకొని వచ్చాను. ఈ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సూపర్ 6 స్ట్రాటజీలో మనము మన ప్రిపరేషన్ని 6 స్టెప్స్గా డివైడ్ చేసుకొని ఉంటాము. ఓకేనా? అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద సిలబస్. ముందుగా మనం సిలబస్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ముందుగా మనం సిలబస్ని అర్థం చేసుకోవాలి అంటే ఇచ్చిన సిలబస్ ఏంటో చూడడం కాదు. సిలబస్కి మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఈజీ చాప్టర్స్, మీడియం చాప్టర్స్ అండ్ హార్డ్ చాప్టర్స్. ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల మనం ఏ చాప్టర్ని ఎంతసేపు చదవాలి అనే విషయం తెలుస్తుంది. ఓకేనా? స్టెప్ 2 వచ్చేసి టైం మేనేజ్మెంట్. సో మనం స్టెప్ 1లో ఏం చేసాం? కాన్సెప్ట్స్ని, చాప్టర్స్ని సెగ్రిగేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈచ్ చాప్టర్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలమని ఎస్టిమేటెడ్ టైం వేసుకోవాలి. అదేవిధంగా రోజుకి ఫిక్స్డ్ అవర్స్ అలాట్ చేసుకొని బాగా సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? స్టెప్ 3 వచ్చేసి గ్యాదరింగ్ ద స్టడీ రిసోర్సెస్. మార్కెట్లో మనకి చాలా బుక్స్ అవైలబిలిటీగా ఉన్నాయి, కానీ మంచి స్టాండర్డ్ బుక్స్ 2 రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. అంతకన్నా ఎక్కువ బుక్స్ మనం రిఫర్ చేసినా కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. 4th స్టెప్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్. ఓకేనా? మనం ట్రెండ్ అనాలిసిస్ చేయాలి అంటే ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 to 7 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. దీని ద్వారా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్ని మనము అర్థం చేసుకోగలం. 5th స్టెప్ మాక్ టెస్ట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్. మనం ప్రిపేర్ అయిన కాన్సెప్ట్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఈ స్టెప్ అనేది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే అంత బెటర్ ఛాన్సెస్ ఉంటాయి మనం సక్సెస్ అవ్వడానికి. సో అందుకే మనము రైస్ ప్రాగ్యాయ యాప్లో టాపిక్ వైజ్ మాక్ టెస్ట్లు అంటే ఈచ్ టాపిక్కి మనం మాక్ టెస్ట్లు అరౌండ్ 280+ ఉన్నాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు 40+ గ్రాండ్ టెస్ట్లు మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో పేపర్ 1 కూడా మనం మాక్ టెస్ట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కేవలం మీకు 500 రూపీస్కే అవైలబిలిటీలోకి తెస్తున్నాము. అండ్ ఈ మాక్ టెస్ట్ల ద్వారా ఎక్స్ప్లెనేషన్కి లైవ్ క్లాసెస్ కూడా యాక్సెస్ ఇస్తున్నాము. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ రివిజన్. ఎగ్జామ్ ఇంకొక మంత్లో ఎగ్జామ్ జరుగుతుంది అనే లోపు మన ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి మనం రివిజన్ని మొదలు పెట్టేసేయాలి. అట్లీస్ట్ 3 times రివైజ్ చేయాలి. అది కూడా 3:2:1 రేషియోలో. అంటే ఎగ్జామ్కి 30 days ఉన్నాయి అనుకుందాం. మన ఫస్ట్ రివిజన్ 15 daysలో కంప్లీట్ అయిపోవాలి. సెకండ్ రివిజన్ 10 daysలో, థర్డ్ రివిజన్ 5 daysలో కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ 6 స్టెప్స్ని మనము ప్రాపర్గా ఫాలో అవ్వడం ద్వారా జేఆర్ఎఫ్కి కూడా మనము క్రాక్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ యూజీసీ నెట్లో సక్సెస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. క్రమంగా ప్లాన్ చేసి డెడికేషన్తో చదివితే ఎవరైనా క్వాలిఫై అయిపోతారు. రిమెంబర్, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూజీసీ నెట్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి.